వెల్కమ్ టు ఆకెర్ న్యూస్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు WWF అంటే ఏంటి, ఈ సంస్థ ఎవరి కోసం ఎట్లా పనిచేస్తుంది? WWF అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, మనం తెలుగులో ప్రపంచ పర్యావరణ నిధి అనుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచ పర్యావరణ నిధి ప్రపంచవ్యాప్తంగా వైల్డ్ లైఫ్ అంటే జీవ సంరక్షణ కోసం పనిచేస్తుంది. రకరకాల అటవీ సంరక్షణ కానీ జంతు సంరక్షణ మీద ప్రముఖంగా వర్క్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఇండియాలో కూడా WWF ఇండియా రిజిస్టర్ అయ్యి ఇక్కడ కూడా అనేక టైగర్ ప్రాజెక్ట్స్ కానీ అలాంటి మిగతా జీవ సంరక్షణ ప్రాజెక్టులు అన్నీ చేస్తున్నాం. అందులో భాగంగా ఒక 20 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ పైన కూడా. ఇప్పుడు మీరు ఎక్కువగా పర్యావరణము, జంతు సంరక్షణ అంటే జీవ సంరక్షణ అంటున్నారు కదా, అవును, దాంట్లో మనుషులు ఉన్నారా అండి? ఖచ్చితంగా. ఎందుకంటే పర్యావరణము జంతు సంరక్షణ లేకుండా మనుషులు ఉండడం అనేది అసాధ్యం. కాబట్టి ఖచ్చితంగా అడుగులు ఉండాలి, సమతుల్యత ఉండాలి. అంటే ఇంతకుముందు ఒకరు చెప్తారు కదా, ఒక మనుషులు లేకపోయినా భూమి ఉంటుందేమో కానీ తేనెటీగలు లేకపోతే భూమి ఉండదు. కాబట్టి ప్రతి చిన్న జీవికి ఏదో ఒక సంబంధం ఉంటుంది. అవన్నీ సరిగ్గా ఉంటేనే మనుషులు బాగుంటారు. కాబట్టి మా సంస్థ ముఖ్యంగా జంతు సంరక్షణ, పర్యావరణం మీద పనిచేస్తుంది. జంతు సంరక్షణకు సంబంధించి ఇండియాలో అంటే మేజర్గా ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు? దీంట్లో ఇండియా వ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు, అంటే టైగర్కి సంబంధించిన ప్రాజెక్టులు, అటవీ సంరక్షణ ప్రాజెక్టులు ముఖ్యంగా గవర్నమెంట్తో కలిసి పనిచేస్తూ ఉంటాం. డాల్ఫిన్కి సంబంధించినవి కానీ, రైనోకి సంబంధించినవి కానీ ఇట్లాంటి సంరక్షణ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. అలానే ఇప్పుడు ఉద్గారాలు పెరుగుదడం వల్ల క్లైమేట్ చేంజ్ అంటున్నారు అందరూ. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి, అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాటి మీద కూడా వర్క్ చేస్తున్నాం. దాని మీద కూడా పనిచేస్తూ ఉండడం జరుగుతుంది. అగ్రికల్చర్ బేస్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, అంటే అది కూడా ఇండియాలో ఎక్కడెక్కడ ఏ అంశాల మీద, ఏ ధాన్యం, ఏ పంటల మీద మీరు చేస్తున్నారు? వ్యవసాయానికి సంబంధించి అది ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యవసాయం అనేది జంతు సంరక్షణ, పర్యావరణం మీద ప్రముఖ పాత్ర వహిస్తుంది, ముఖ్యమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎలా అంటే వ్యవసాయం కోసం మనకు భూమి అవసరం పడవచ్చు, లేదా నీటి అవసరాలు పడవచ్చు. భూమి మీద ఉన్న ఎక్కువ నీళ్ళు 70 నుంచి 80% వ్యవసాయానికి వాడతాం. మరో రకంగా వ్యవసాయంలో వాడే పురుగు మందుల వల్ల కానివ్వండి, లేకపోతే ఫర్టిలైజర్ వల్ల కానీ మనకున్న ఈ జలవనరులు ఏవైతే ఉన్నాయో, మంచినీటి వనరులు, అవి కూడా కలుషితం అవ్వడం, దాంట్లో ఉండే జంతు సంరక్షణ జీవాలకు కూడా ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో ఈ ఉద్దేశంతో మనం ఒక 20 సంవత్సరాల నుంచి ముఖ్యమైన పంటలపైన, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే పంటలను వాటి మీద వర్క్ చేయడం జరుగుతుంది. ఇండియాలోకి వచ్చేసి మేము ఒక 3 పంటలు ముఖ్యంగా తీసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఇంకొక పంట కూడా యాడ్ అయింది. వరి, పత్తి, చెరుకు, కొంతగా పామాయిల్. అంటే ఇంకా పామాయిల్ మీద వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ 3 మీద చేస్తున్నాం. ప్రస్తుతానికి మేము తెలంగాణలో, మహారాష్ట్రలో, పంజాబ్, గుజరాత్లో స్టార్ట్ చేస్తున్నాము. ఇవి 4 ముఖ్యమైన. మహారాష్ట్ర, 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏ పంటల మీద ఎక్కువ? అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ మీద మేబీ వచ్చే ఈ జూలై నుంచి మొదలు పెడతాం. కానీ ముఖ్యంగా ఓన్లీ తెలంగాణలో చేస్తున్నాం. తెలంగాణలో కూడా గోదావరి పరివాహక ప్రాంతంలోనే మేము తీసుకోవడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఒకప్పుడు పత్తి ఎక్కువగా పండించే వరంగల్, కరీంనగర్, ఈ చుట్టుపక్కల మేము తీసుకున్నాం. వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, ఈ జిల్లాల్లో పత్తి మీద ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. ఓకే, పత్తి మీద పనిచేయడం అంటే ఆ రైతులకు ఏమైనా సలహాలు ఇస్తారా, లేదా ఆర్థిక చేయూతను అందిస్తారా, లేదా ఇంకేమైనా వాళ్ళకు అవసరమైన ఇన్పుట్స్ అందిస్తారా, ఏం చేస్తారు? మా ముఖ్య ఉద్దేశం పత్తి గురించి ఏంటంటే 3 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో పత్తిలో రసాయనాలు తగ్గించాలి, ఒకటి. రెండోది, పత్తి ఎక్కువగా చెరువులు ఉంటే చెరువు పైన ఉండే కమతాలలో జరుగుతుంది కాబట్టి దాని నుంచి కొట్టుకొచ్చే మట్టి ఆపేయాలి, నేలకోత గురి కాకుండా ఆపేయాలి. మళ్ళీ పత్తి నుంచి వచ్చే ఉద్గారాలు కూడా మనం ఆపేయాలి. ఈ 3 ఉద్దేశంతో మనం రైతులతో వర్క్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మేము ఏం చేసామంటే, ఒక ప్రపంచవ్యాప్త సంస్థ బెటర్ కాటన్ ఉంది. బెటర్ కాటన్ అనేది అంటే వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో మనం పండించగలిగితే రైతు, వాళ్ళకి మార్కెట్ చూపించే అవకాశం ఉంటుంది, మెరుగైన మార్కెట్. వాళ్ళు ఆ పద్ధతులు పండించడానికి, అంటే ఈ రసాయన మందులు తగ్గించడం, అలాగనే దిగుబడి సరిగ్గా రావడము, అలాగనే నేలలో సేంద్రియ పదార్థం పెంచడం, వీటికి పెంచడానికి రైతులకి మేము రకరకాలుగా సాయం చేస్తాం. అందులో ముఖ్యంగా
రైతులకి వాళ్ళకి ట్రైనింగ్ల ద్వారా సాయం, శిక్షణలు ఇవ్వడం, అలాగనే రైతులని కోఆపరేటివ్ సొసైటీ లాగా కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లాగా చేసి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం. ఎందుకంటే రైతులకు మనం చెప్పినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇది కాకుండా మనం ఒక కంపోస్ట్ వాడాలన్నా, లేకపోతే ఇంకోటి ఏమన్నా ఒక ట్రైకోడర్మా అని కొన్ని జీవ సంబంధ ఎరువులు ఉంటాయి, అవి వాడాలని మార్కెట్లో దొరకకపోవచ్చు. వాటిని తయారు చేసుకోవడానికి ఆర్థిక సాయం చేయడం, వాటిని రైతులకు అందించడము, వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేయడం. అలాగనే నేల కోత గురి కాకుండా మనం కొన్ని చెట్లను పెంచమంటున్నాం. సో ఆ చెట్లను పెంచడానికి వాళ్ళకి కావాల్సిన మొక్కలు ఇవ్వడము, ఇవన్నీ కొంత ఆర్థిక సహాయం ఉంటుంది. ఎక్కువగా శిక్షణ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే ఎట్లా ఒక ఎకరాకి ఇంత అని అంటారా? అలా ఏం లేదు. ఏం చేస్తారు? అలా ఈ రైతుల్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? రైతుల్ని అంటే మనం గ్రామంలో వెళ్ళి మన పద్ధతులు చెప్పి, సో కొంతమంది మొదట వాళ్ళకి కొంత డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. డెమాన్స్ట్రేషన్ చూసి రైతు నచ్చిన వాళ్ళని మనం గ్రూపులుగా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని మనం రిజిస్టర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత రైతు మన పద్ధతులు పాటించడానికి వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు ఇస్తుంటాం. ఇస్తున్న క్రమంలో రైతులకు కొందరికి అవసరం పడవచ్చు, కొంతమంది వాడచ్చు, కొంతమంది ఎక్కడైతే రైతులకు అవసరం పడుతుందో, ఎక్కడైతే వాళ్ళకు అందవో అలాంటి వనరులు మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి రైతుకి ఇంత ఇవ్వాలని మన దగ్గర అట్లా స్ట్రిక్ట్ రూల్ ఏమి ఉండదు. కానీ కొంత ఇప్పుడు సిటీ కంపోస్ట్ అనేది ఎక్కడ దొరకదు. మనము ఇక్కడున్న కలెక్టర్ సాయంతో, వరంగల్ కలెక్టర్ సాయంతో మనం సిటీ కంపోస్ట్ తీసుకొని దాన్ని మెరుగుపరిచి వరంగల్ గోల్డ్ అనే ఒక బ్రాండ్ తయారు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సిటీ కంపోస్ట్ అంటే ఎట్లా? సిటీ కంపోస్ట్ అంటే ఇప్పుడు వరంగల్లో ఉన్న మన దగ్గర వస్తున్న అంత చెత్త, హౌస్ హోల్డ్ వేస్ట్ అంతా ఇక్కడ డంప్ యార్డ్కి పోతుంది. ఆ డంప్ యార్డ్లో వాళ్ళు తడి చెత్త అంతా వేరు చేసి దాన్ని కంపోస్ట్గా మారుస్తారు. ఆ కంపోస్ట్ని మనం తీసుకొచ్చి దాన్ని జల్లెడ పట్టించి దాంట్లో కొంత జీవ సంబంధ ఎరువు కలిపి దాన్ని మనం ఒక ఎరువుగా తయారు చేసి మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అదొక చిన్న ఎగ్జాంపుల్. అలాంటి కొన్ని మనం రైతులకి సాయం చేయడానికి జరుగుతుంది. కాంట్రడిక్షన్ ఉందండి. ఇప్పుడు చాలా కాలంగా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అని, ఈ రసాయనిక ఎరువులు వాడకూడదు అని చెప్పి చెప్తున్నారు. కానీ దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ వర్క్ జరుగుతుంది. అంటే మీరే కావచ్చు, ఇంకా ఇతర ఎన్జిఓస్, ఇతరత్ర అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. కానీ రైతులకు ఎందుకు అది అందడం లేదు? అంటే విస్తీర్ణం, రసాయనిక ఎరువులను వాడకుండా చేసే విస్తీర్ణము పెరగడం లేదు. ఎందుకంటారు మీరు? అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము రసాయనంలో పూర్తిగా మానేసి పూర్తిగా సేంద్రియ పదార్థాలకు వెళ్ళడానికి రైతుకి కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. దాంట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా రసాయన ఎరువులు మీకు ఆటోమేటిక్గా ఎక్కడైనా దొరుకుతుండొచ్చు, ఓ షాప్లో దొరుకుతాయి. ఆల్రెడీ దాని మీద రీసెర్చ్ జరిగింది, ఆల్రెడీ దాని మీద ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి, ఆల్రెడీ బ్రాండ్లు వచ్చినాయి, ఆల్రెడీ రైతులకు అందుబాటులో ఉన్నాయి. అలాంటినే సేంద్రియ పదార్థాలు, సేంద్రియ ఎరువులతో నేను చేయాలనుకున్నప్పుడు, నాకు కావాలి సేంద్రియ ఎరువులు కావాలన్నప్పుడు నాకు ఎక్కడ దొరకవాయి. దాని మీద ఇంకా పూర్తి పరిశోధనలు జరగలేదు. ఒకటి, దాంట్లో ఇంకా పూర్తిగా బ్రాండెడ్లు రాలేదు. నేను పోయి కొనాలంటే దొరకకపోవచ్చు. మనం ఇప్పుడు ఏం చెప్తామంటే రైతు సొంతగా తయారు చేసుకోవాలి. రైతు సొంతగా తయారు చేసుకోవడంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎలా అంటే ఒక చిన్న రైతు అనుకోండి, చిన్న రైతు కొన్ని చేసుకోవచ్చు, కానీ ఆ రైతు పూర్తి వ్యవసాయం మీదనే కాకుండా ఈరోజు ఏంటంటే తను వేరే పనుల మీద కూడా ఆధారపడి ఉండొచ్చు. ఈజీ స్కీమ్లో వెళ్తున్నాడు వ్యవసాయ పని, అలాంటప్పుడు ఆయన టైం అట్టి పెడతాడు కానీ తయారు చేసుకోలేడు. పెద్ద రైతు తయారు చేసుకుందామంటే ఇంత ఎత్తున పెద్ద ఎత్తున తనకు కావాల్సిన తయారు చేసుకోవడం కొంచెం కష్టం కావచ్చు. కానీ చాలా మంచి మార్పులు ఏమొచ్చినాయి అంటే ప్రతి ఊర్లో ఈరోజు కనీసం వాళ్ళ తిండి మందమైన సేంద్రియ ఎరువులతో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం పూర్తిగా పురుగు మందులు వద్దని ఇదేం ప్రాజెక్టులు పూర్తిగా చెప్పలేము, కొన్ని వాడితే వాడచ్చు చివర్లో. అయినా కూడా పూర్తిగా మానేసిన వాళ్ళు చాలా రైతులు ఉన్నారు. మనకి ముఖ్యంగా బియ్యం, వరి పండించే దాంట్లో వాళ్ళు బయట మార్కెట్ కూడా చాలా ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే కన్జ్యూమర్లో, వినియోగదారులో కూడా అవేర్నెస్ రాలేదు ఇంకా. ఇప్పుడు మనకి పండు బాగుందని చూస్తాం తప్ప అది ఎలా పండింది అనేది మనం అడగలేము, మనం తీసుకోలేము. సో అది ఇంకా రావడానికి టైం పడుతుంది. అది రైతుకి డైరెక్ట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ ఒక 10 సంవత్సరాలకి ఇప్పటికీ సేంద్రియ పదార్థాల్లో సేంద్రియ వ్యవసాయం చాలా మటుకులో రైతుల దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రతి 5-6 గ్రామాల్లో మేము ఖచ్చితంగా ఒక సేంద్రియ రైతు కనబడే పరిస్థితికి ఈరోజు వచ్చాం. అది 10 సంవత్సరాల కింద ఆ పరిస్థితి లేదు. అంటే ఒక విధంగా చాలా పాజిటివ్ అప్రోచ్ చాలా మటుకు పెరిగింది. ఇప్పుడు పత్తి కాకుండా మీరు ఇంకా ఏ పంటకి మీరు సపోర్ట్ చేస్తున్నారు? ప్రస్తుతానికి ముఖ్యంగా పత్తి ఎక్కువ కాబట్టి
పత్తి మీదనే ఎక్కువగా మనం పనిచేస్తున్నాం. మీ అబ్జర్వేషన్, మీరు ఎంతకాలంగా మీరు ఈ సంస్థలో పనిచేస్తున్నారు? దాదాపు నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రైతులకు సంబంధించి ఒక కాంట్రడిక్షన్ ఎట్లుంటుందంటే, నిజంగా ప్రభుత్వం చేసే పనులు, ప్రభుత్వ విధానాలు లేదా పథకాలు ఏవైనా ఒక విధంగా అసలు గ్రౌండ్ రియాలిటీస్ వేరుంటాయి. అంటే రైతుకు సంబంధించిన సాగు అనుభవాలు నువ్వు పరిగణలోకి తీసుకోకుండానే కొన్ని కొత్త పద్ధతులు, కొన్ని రకాలుగా ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెడుతుంది. కానీ రైతు తన అనుభవం ద్వారా తను చేస్తుంటారు. ఈ రెండింటికి సంబంధించిన సాహిత్యం లేదు అనేది ఒక విమర్శ ఉంది. మీరు ఏమంటారు? మీరు దీంట్లో ఉన్నారు కాబట్టి రైతులకు సంబంధించి అయితే దీంట్లో అది ఎవరిని పెద్దగా తప్పు పట్టలేమండి. ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలంటే, మనకు ఆల్రెడీ ఒక పరిశోధన సంస్థలు ఉంటాయి. పరిశోధన సంస్థలు ఆల్రెడీ ఒక పరిశోధన చేసి ఇది వాడితే బాగుంటుంది, ఒక పరిశోధన చేసి వాళ్ళు ఒకటి ఇస్తారు. ప్రభుత్వం ఆ పరిశోధన నుంచి తీసుకుని దాని ప్రకారంగా పనిచేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, రైతు ఆ పద్ధతిని, ఆ పథకాన్ని తీసుకోలేకపోవచ్చు. తనకు ఆల్రెడీ ఉన్న అనుభవం వేరు ఉండొచ్చు, లేదా ఇక్కడున్న సమస్య, రైతు ఆ పద్ధతిని అవలంబించడానికి రకరకాల సమస్యలు ఉండొచ్చు. అది ప్రభుత్వంకి తెలియకపోవడం కానీ అలాంటివి జరుగుతుండొచ్చు. కానీ ఎట్ ద సేమ్ టైం చాలా పథకాలు ఇప్పుడు అంటే మనం ఏదో అనుకుంటాం కానీ చాలా మటుకు పనికి వస్తూ ఉంటాయి. మీరు ఒక 50 సంవత్సరాల కిందికి, 30 సంవత్సరాల కింది, 20 సంవత్సరాల కిందికి, 10 సంవత్సరాల కింది, ప్రతి 15 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి అన్నిట్లో మార్పులు వస్తున్నట్టే వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. కొన్ని పథకాలు డ్రిప్ ఇరిగేషన్ తీసుకురావడానికి కానివ్వండి, అలాంటి చాలా పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో పథకాలు మెల్లిమెల్లిగా రైతు అవలంబించడం జరుగుతుంది, కానీ లేట్ అవుతుండొచ్చు. మొన్న వ్యవసాయ శాఖలో నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు జీలుగలు అవి ఇవి ఇస్తారు మనం, గ్రీన్ మాన్యూర్, అది నేలకు చాలా మంచిది. మీరు అదే వేసారంటే యూరియా అవసరం లేదు. ఒకప్పుడు మనకి జీలుగలు ఉండి రైతు వెళ్ళి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉండేది. ఈరోజు జీలుగ కోసం రైతులు లైన్లు కట్టే పరిస్థితి వచ్చింది. సో అది చాలా మంచి పరిణామం. టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇవన్నీ స్లో వచ్చేటి. ప్రైవేట్ నుంచి వచ్చేవాళ్ళు 1-2 ఇయర్స్లో బ్రాండెడ్ చేసుకుంటారు. ఇవి స్లోగా వచ్చేటి కాబట్టి తీసుకుంటాయి. కాబట్టి కొంత గ్యాప్ ఎందుకు ఉంటుందంటే, రీసెర్చ్ అనేది రైతుకి అవసరమైనది మాత్రమే ప్రభుత్వం రీసెర్చ్ చేస్తుంది. అది ప్రభుత్వానికి సజెషన్ కరెక్ట్గా వెళ్ళగలిగినప్పుడే వస్తుంది. ఇప్పుడు మీరు కరీంనగర్, వరంగల్ జిల్లా అంటే గోదావరి బెల్ట్ అంటున్నారు కదా, ఎన్ని గ్రామాల్లో వర్క్ చేస్తున్నారు? దగ్గర ఒక 400 గ్రామాల వరకు ఉంటాయి. ఒక 32,000 చిల్లర పత్తి రైతులతో మేము పనిచేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా మీ అబ్జర్వేషన్లో మీ 32,000 మంది కాకుండా రాష్ట్రంలో కానీ పత్తి పండించే వాళ్ళు మీరు ఇచ్చే సలహా? పత్తి ఒకటి ఏమవుతుందంటే, పత్తి వల్ల అనేక మంది రైతులు పూర్తిగా పత్తికి మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు మిగతా కానీ. సో దానివల్ల ఒక చిన్న ప్రాబ్లం ఏమవుతుంటే, పత్తి ఒకటే వేస్తున్నారు. సో పత్తి తర్వాతే పత్తి వేయడం జరుగుతుంది. పత్తిలో కూడా రకరకాలుగా, అంటే ఇంతకుముందు అంతర పంటలు వేసుకునేవాళ్ళు, లేకపోతే పంట తర్వాత పంట మార్పిడి ఉండేది. సో ఇది మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు పంట మార్పిడి, అంతర పంట వేసుకోవాలి. అలాగనే పత్తిలో మెల్లిమెల్లిగా మొదట్లో ఇప్పుడు కొత్త రకమైన పత్తి వచ్చి పురుగులు తగ్గింది అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ పురుగు మందుల వాడకం చాలా పెరుగుతుంది. సో మనం అనవసరంగా మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి వెళ్తుంది. అంటే ఒకప్పుడు ప్రతి వారం పురుగు మందులు కొట్టుతున్నారు, ఇప్పుడు మిర్చిలు ఎట్లయితే ఒకప్పుడు పత్తిలు కొట్టేవాళ్ళు. ఇప్పుడు మెల్లిగా అలాంటి పరిస్థితికి వచ్చే అవసరం ఏర్పడేటట్టుంది. ముఖ్యంగా పింక్ బోల్ వామ్ అంటాం, గులాబీ రంగు పురుగు పెరుగుతుంది ఉధృతి. సో రైతులు సమిష్టిగా కొన్ని చిన్న పద్ధతులు వాడితే, అంటే ఈ బెడద నుంచి వాళ్ళు తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు అంతర పంటలు వేయడం కానీ, మనం డిసెంబర్ జనవరిలోనే పత్తి ఆపేసి దాన్ని దున్నేసి లోపల వేయడం, దాన్ని పక్కన పెట్టుకోకుండా మళ్ళీ అదేంటి వచ్చే సంవత్సరం రాకుండా, ఇలాంటి కొన్ని సస్యరక్షణ పద్ధతులు ఏవైతే చాలామందికి తెలుసు సస్యరక్షణ పద్ధతులు, అవి వాడడం ద్వారా. అలాగనే కొన్ని వృక్ష సంబంధం చాలా మటుకు దొరుకుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది వేప కషాయము, వేప నూనె బ్రాండెడ్ దొరుకుతుంది. అట్లాంటివి వాడడం వల్ల వీటిని మెల్లిమెల్లిగా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.